శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో 11వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు అని తెలియచేస్తున్నారు. ఇంకా డాక్టర్ పండిత్ గారి పూజ, ఆ విధానం ఏమిటి, ఏం చేశారు అన్న విషయం గురించి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో తెలియచేశారు. ఈ అధ్యాయంలో సగుణ బ్రహ్మముగా అవతరించిన సాయి ఏ విధంగా పూజింపబడ్డారో, వారు పంచభూతాలను ఏ విధంగా స్వాధీనం నందు పెట్టుకున్నారో ఇవన్నీ కూడా వర్ణించి చెబుతాను అంటున్నారు ఈ గ్రంథకర్త. ఏం చెప్తున్నారు? భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరించవచ్చు. ఎలాగా? నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము అని రెండు విధాలుగా మనం అవతరిస్తారు భగవంతుడు. ఆ విధంగా మనం పూజించుకోవచ్చు అంటున్నారు. నిర్గుణ స్వరూపము అంటే ఆకారం లేదు, సగుణ స్వరూపానికి ఆకారం ఉంది. రెండు స్వరూపాలు కూడా పరబ్రహ్మవే. మొదటి దానిని కొందరు పూజిస్తారు, రెండవ దానిని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటే సులభము అని చెప్పబడి ఉంది భగవద్గీతలో. ఎందుకని? సగుణ స్వరూపం అంటే ఆకారం, ఎదురుకుండా ఒక మూర్తి మనకి కనిపిస్తూ ఉంటే దాన్ని చూసి తదేకంగా మన కళ్ళు మూసుకొని మనసులో ఆ రూపాన్ని ధ్యానించవచ్చు. అసలు రూపమే లేకపోతే, నిర్గుణ రూపమైతే అది ధ్యానించాలి అంటే సిద్ధులు, యోగులకి తప్ప ఆ నిర్గుణ రూపాన్ని ధ్యానించగలిగే శక్తి ఉండదన్నమాట. సామాన్యమైన జనులందరూ కూడా సగుణ స్వరూపాన్నే ఆరాధిస్తారు. నేను ఒక మూర్తి ఉండాలి, మనకి మనసు లగ్నం అవ్వాలి అంటే ఒక మూర్తి ఉండాలి. ఆ మూర్తిని చూసి 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 అదే మనం మననం చేసుకుంటూ కళ్ళు మూసుకున్నా కూడా మనసులో ఆ రూపాన్ని ధ్యానించాలి. అది నిర్గుణ రూపం. అంటే సగుణ రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే నిర్గుణ పరబ్రహ్మని కూడా ధ్యానించడం అనేది ఆ పరమాత్మ ఆ ఆరాధన వెంపుకి మనల్ని తీసుకెళ్తాడనమాట. అందుకని ముందు మనం చేయవలసింది సగుణ బ్రహ్మని ఆరాధించడమే. అదే ఆరాధించడం వస్తే నిర్గుణ బ్రహ్మను కూడా ఆరాధించగలుగుతాం. అందుకని సగుణ స్వరూపాన్ని పూజించటమే సులభము అని చెప్తున్నారు. కనుక దానినే అనుసరించవచ్చు అని కూడా చెప్తున్నారు. మనుష్యుడు ఆకారంతో ఉన్నాడు కనుక భగవంతుడు కూడా ఆకారంతో ఉన్నట్లుగానే భావించి పూజించడం సులభం, సహజం కూడాను. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ వృద్ధి చెందవు. ఇందాక మనం చెప్పుకున్నట్లు ముందు సగుణ బ్రహ్మని పూజిస్తేనే నిర్గుణ బ్రహ్మని పూజించగలిగే శక్తి మనకి అలవడుతుంది. రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మమును పూజించటానికి దారితీస్తుంది. అదే చెప్పుకున్నాం ఇంతకుముందు. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఇవన్నీ కూడా ఈ 7 కూడా పూజింపదగినవి. కానీ సద్గురువు వీటి అన్నింటికన్నా కూడా సుత్కృష్టుడు. ఈ సందర్భంలో సాయినాథుని మనసులో ధ్యానిద్దాం. వారి నిర్మోహమునకు, ఆయన బాబాగారు నిర్మోహమునకు అవతారం వంటివారు, పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాకుల యందు గల భక్తియే ఆసనము. మన కోరికలన్నీ కూడా నిరసించుటయే సంకల్పము. అంటే పూజ ప్రారంభించి పూర్తి చేసేదము అనే మనోనిశ్చయం, ఆ సంకల్పం ఉండాలన్నమాట. కొందరు సాయిబాబా భగవద్భక్తుడు అని అంటారు, మరికొందరు మహాభాగవతుడు అని అంటారు. కానీ మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించేవారు, ఎన్నడూ కోపించేవారు కాదు. సూటిగాను నెమ్మదిగాను ఓర్పు కలిగి సంతుష్టిగా ఉండేవారు. శ్రీ సాయిబాబా ఆకారంతో ఉన్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారెల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా ఉండేవారు. గంగానది సముద్రమునకు పో మార్గమందు వేడిచే బాధపడే జీవులకు చల్లదనము కలుగచేస్తుంది. చెట్లకు చేమలకు జీవకళనిస్తుంది. అనేక మంది దాహార్తుల యొక్క దాహాన్ని తీరుస్తూ ఉంటుంది. ఆ విధంగానే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపుతున్నప్పటికీ తక్కిన వారందరికీ సుఖమును ఓర్పును ప్రసాదిస్తూ ఉంటారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మ అనియు జీవత్ ప్రతిమ అనియు
తానే వారనియు వారే తానని చెప్పి ఉన్నారు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయి రూపముగా అవతరించింది. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణిస్తూ ఉన్నాయి. మనకి తైత్రీయోపనిషత్తులో వర్ణిస్తున్నాయి. ఏ విధంగా బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణిస్తున్నాయి. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు మనం చదువుతూ ఉన్నాం. కానీ భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలో అనుభవించారు. ఆనాడు ఆయనతో కలిసి ఉన్నటువంటి ఆ భక్తులు ఆ పరబ్రహ్మాన్ని నిజంగా అనుభవించారు. నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరినీ ఆశ్రయించి ఉండలేదు. వారి ఆసనము కొరకు గోనె సంచి ఉపయోగించారు. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చారు. బాబా తన భక్తుల అభిప్రాయాలను నెరవేరుస్తూ ఉండేవారు. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ ఏర్పాట్లను కాదనకుండా స్వీకరించేవారు అన్నమాట. వారి ఇష్టానుసారము తనను పూజించడానికి ఎటువంటి అభ్యంతరము చూపించేవారు కాదు. కొందరు చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుతూ ఉండేవారు. కొందరు సంగీత వాద్యములను మ్రోగించేవారు. కొందరు వారి చేతులను పాదములను కడుగుతూ ఉండేవారు. కొందరు వారికి చందనము అత్తరు పూస్తూ ఉండేవారు. కొందరు తాంబూలములు సమర్పించుకునేవాళ్ళు. కొందరు నైవేద్యమును సమర్పించేవారు. షిరిడీలో నివసించినట్లు ఆయన కనిపిస్తున్నప్పటికీ ఆయన సర్వాంతర్యామి. ఎక్కడ చూచినా కూడా ఆయనే ఉండేవారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజు అనుభవిస్తూ ఉండేవారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? తాతాసాహెబ్ నూల్కర్ స్నేహితుడైనటువంటి డాక్టర్ పండిత్ బాబా దర్శనానికి షిరిడీకి వచ్చారు. బాబాకు నమస్కరించిన తర్వాత మసీదులో కొంచెంసేపు కూర్చున్నారు. అతనిని దాదాభట్టు కేల్కర్ వద్దకు వెళ్ళమని బాబాగారు చెప్పారు. ఆ విధంగానే డాక్టర్ పండిత్ దాదాభట్టు వద్దకు వెళ్ళారు. దాదాభట్టు అతనిని సగౌరవంగా ఆహ్వానించారు. ఈ దాదాభట్టు బాబాను పూజించడం కోసం పూజా సామాగ్రి పళ్ళెంతో మసీదులో ఉన్నటువంటి బాబా దగ్గరకు వచ్చారు. డాక్టర్ పండిత్ కూడా అతని వెంట వచ్చారు. ఈ దాదాభట్టు బాబాను పూజించారు. అప్పటి వరకు ఎవ్వరూ కూడా బాబా నుదుటిపై చందనము పూయటానికి సాహసించలేదు. ఒక్క మహల్సాపతియే బాబా కంఠమునకు చందనం పూస్తూ ఉండేవారు. కానీ ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్టు ఆయన యొక్క పూజా పళ్ళెరం నుండి తీసుకుని ఆ చందనమును బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాశారట. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా మాట అయినా అంటే ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరుకున్నారు ఆయన నుదుటన దిద్దుతూ ఉన్నప్పుడు. ఆ రోజు సాయంకాలం దాదాభట్టు బాబాను అడిగారు, బాబా, ఎవరైనా నుదుటిపై చందనము పూస్తాము అంటే నిరాకరిస్తావు కదా, మరి డాక్టర్ పండితు రాయిగా ఈనాడు ఎందుకు ఊరుకున్నావు అందులకు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు బాబాగారు? డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజు దోపేశ్వర నివాసి అయిన వారిని కాకా పురాణిక్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఈ డాక్టర్ పండితు నన్ను తన గురువుగా భావించి తన గురువుకు చందనము పూయినట్లు నా నుదుటిపై చందనమును వ్రాసెను. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోయాను అని చెప్పారు బాబాగారు. దాదాభట్టు డాక్టర్ పండితుని ప్రశ్నించారు. డాక్టరు బాబాను తన గురువుగా భావించి గురువునికి వనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిని అని చెప్పారన్నమాట. అంటే ఈయన అడిగారు, బాబా గారిని అడిగినప్పుడు చెప్పారు కదా, గురువుగా భావించి నాకు ఇలా చేశారు కనుక నేను అడ్డు చెప్పలేకపోయాను అని. ఈ విషయాన్నే ఆ డాక్టర్ పండితుని అడిగినప్పుడు అదే విషయం ఆయన కూడా చెప్పారనమాట. ఆయన చూడగానే నాకు గురువులాగా అనిపించారు, అందువల్ల నేను నా గురువుగా అనుకుని నేను అలా నుదుటిని దిద్దాను అని చెప్పి తిలకం దిద్దాను అని చెప్పారు. అది చూసి ఆశ్చర్యపోయారు. అందుకని భక్తుల ఇష్టానుసారము తనను పూజించటం కోసం బాబా ఒప్పుకొనినప్పటికీ ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేస్తూ కోపమునకు అవతారంలాగా కనబడేవారు. అట్లయినచో బాబాను సమీపించి వారెవరు? ఒక్కొక్కప్పుడు భక్తులను తిడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపిస్తూ ఉండేవారు. ఇంకొకప్పుడు
క్షమాశాంతముల ప్రతిమలాగా కనిపిస్తూ ఉండేవారు. బయటికి కోపంతో వణుకుతూ ఎర్ర కళ్ళు ఇటు అటు తిప్పుతూ మాతృప్రేమ అనురాగముల ప్రవాహము వలె ఉండేవారు. వెంటనే తన భక్తులను పిలిచి ఈ విధంగా చెప్పేవారు. ఏమని? భక్తులను కోపించినట్లు తానెన్నడూ ఎరిగి ఉండలేదు అనెను. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా, సముద్రము నదులను తిరగగొట్టినట్లయితే బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి. భక్తుల వెంటనే ఉండి వారు కోరినప్పుడల్లా ఓహో అని సమాధానం ఇవ్వటమే కాకుండా వారి భక్తి ప్రేమలను కాంక్షిస్తూ ఉండేవారు అని చెప్పారన్నమాట. అంటే తల్లి పిల్లల్ని తిట్టినప్పటికీ వాళ్ళని వదిలేయలేదు కదా, వెంట ఉండి చూసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా బాబా గారు కూడా భక్తులను తిట్టినా, కోపించినా, విసుక్కున్నా, కసుక్కున్నా కూడా వెన్నంటే ఉండి తల్లిలాగా కాపాడుతూ ఉండేవారన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటాను నేను అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడి గురించి చెప్తున్నారు. అతను ఎవరు? బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు. ఆయన ఎవరి మీద కరుణ చూపిస్తారో, ఎవరి మీద కోపగించుకుంటారో ఎవరికీ తెలియదు. అదంతా పరమాత్మని లీల అన్నమాట. అది వారి ఇష్టముపై ఆధారపడి ఉంటుంది. హాజీ సిద్దిక్ ఫాల్కే కథే ఇందుకు ఉదాహరణ. అదేమిటి? సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన తర్వాత ఆయన షిరిడీకి చేరుకున్నాడు. చావడి ఉత్తరి భాగంలో బస చేశాడు. మసీదు ముందున్నటువంటి ఖాళీ జాగాలో కూర్చుంటూ ఉండేవాడు. 9 నెలల వరకు బాబా వానిని ఉపేక్షించను. అంటే అతన్ని చూడలేదు. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటూ ఉండేవాడు. బాబా చూసినా కూడా ఆయనకి అన్నీ తెలుసు, ఎవరొచ్చి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అనేది అన్నీ తెలుసు ఆయనకి. కాకపోతే మనకేంటి, ఆయన పట్టించుకోవట్లేదని మనకు అనిపిస్తుంది. ఆయన సర్వాంతర్యామి, తెలియందేమీ లేదు కదా. అందుకని 9 నెలల వరకు బాబా వానిని ఉపేక్షించను. మసీదులో పాదం పెట్టనివ్వలేదు. ఈ ఫాల్కే మిక్కిలి అసంతృష్టి చెందాడు. అంటే ఎంతో బాధపడ్డాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఏమీ చేయటానికి అతనికి తోచలేదు. నిరాశ చెందవద్దని కొంతమంది ఓదార్చి చెప్పారు, అంటే ఓర్పు పట్టమని చెప్పి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్దకు వెళ్ళమని చెప్పి చాలామంది సలహా ఇచ్చారు. అంటే ఆయనతో పాటు వెడితే నువ్వు బాబాతో మాట్లాడవచ్చు అని సలహా చెప్పారు. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అయినటువంటి నందీశ్వరుని ద్వారా వెళ్ళినట్లు. అంటే మన నందీశ్వరుని ముందు దండం పెట్టుకుని శివుణ్ణి చూస్తాం కదా, అలాగా శ్యామతో వెళ్ళమని చెప్పి కొంతమంది సలహా చెప్పారు. సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే అంటే శ్యామ ద్వారా వెళ్ళమని చెప్పారు. ఫాల్కే దాన్ని ఆమోదించారు. తన తరఫున మాట్లాడమని శ్యామను వేడుకొన్నారు. శ్యామ అందులకు సమ్మతించారు. సమయం కనిపెట్టి బాబాతో ఈ విధంగా చెప్పారు. ఏమని? బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీవేళ ఎందుకు మీరు లోపలికి రానివ్వట్లేదు? అనేక మంది వచ్చి నిన్ను దర్శించి వెళ్తూ ఉన్నారు కదా, మరి వానిని ఎందుకు ఆశీర్వదించవు అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు బాబా ఈ విధంగా జవాబిచ్చారు. ఏమని? శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడవు. అల్లా ఎప్పుడు అనుకొనినచో నేనేమి చెప్పగలను? అల్లా ఏమనుకున్నాడో నేనేం చేయగలుగుతాను? అంటే అల్లా మాలిక్ అంటారు కదా, అందరికీ భగవంతుడు ఒక్కడే. ఆయన ఏమనుకుంటే అదే నేను చేయగలను, కానీ ఆయన చెప్పలేనప్పుడు నేనేం చేయలేను కదా అని చెప్పి ఆయన కూడా అదే చెప్తున్నారు. అల్లా ఎప్పుడు అనుకొననిచో అంటే ఆయన అనుకోకపోతే నేనేం చేస్తాను? ఆయనే అనుకోలేదు మసీదులోకి రావద్దు అని, అందుకే నేనేం చేయలేక ఊరుకున్నానని చెప్తున్నాడు అనమాట. అల్లా ఒప్పుకొననిచో, ఆయన ఒప్పుకోకపోతే నేను ఆయన్ని రానివ్వలేను. అందువల్లే ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. అందుకని ఈ విషయాలేమీ నీకు తెలియవు, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, ఇవి నువ్వు చెప్పినా కూడా నువ్వు గ్రహించలేవు అని చెప్పి శ్యామతో చెప్తున్నారు. అలాగా అల్లా ఒప్పుకొనకపోయినట్లయితే నేనేం చేయగలను? వారి కటాక్షం లేనిచో మసీదులో పాదం పెట్టగలుగు వాళ్ళెవరు? సరే, నీవు అతని దగ్గరికి వెళ్ళి వానిని బారవీ నూతి దగ్గర ఉన్నటువంటి కాలిబాటకు రాగలడేమో అడుగు అని చెప్పారు. అప్పుడు శ్యామ వెళ్ళి కనుక్కొని హాజీ అందులకు సమ్మతించాడు అని చెప్పాడనమాట వచ్చి బాబాకి.
40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కొని తిరిగి రా అడిగిరా అని చెప్పి మళ్ళీ బాబాగారు పంపించారనమాట. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కోమని తిరిగి బాబా అడిగారు. అడిగితే శ్యామ వెంటనే పోయి జవాబు తీసుకొచ్చాడు. అడిగి ఎవరిని? ఈ హాజీని అడిగి రావాలన్నమాట. ఈ బాబాగారు చెప్తున్నారు హాజీని అడిగి రమ్మని. హాజీ చెప్పిన సమాధానాన్ని తీసుకొచ్చి బాబాగారికి చెప్తున్నారు. ఎవరు? ఈ శ్యామ అన్నమాట. సరే పోయి జవాబు తీసుకొచ్చాడు. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని బదులు చెప్పాడు. సరే మరలా పోయి అతన్ని ఇట్లు అడుగు అని చెప్తున్నారు బాబాగారు. మసీదులో ఈరోజు మేకను కోసిదాం, వానికి దాని మాంసం కావాలనో రొండి కావాలనో కప్పూరములు కావాలనో కనుగొనము. కప్పూరములు అంటే వృషణములు, అది కావాలో అడిగిరా అని చెప్పారు. బాబావారి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతో అయినా సరే సంతృష్టి చెందుతాను అని చెప్పి హాజీ చెప్పాడు అని శ్యామ బదులు చెప్పాడు. ఇది వినగానే బాబా కోపగించుకొని మసీదులో ఉన్నటువంటి మట్టి పాత్రలు, కొలంట ఇవన్నీ విసిరేసి తిన్నగా చావడిలో ఉన్నటువంటి హాజీ దగ్గరకు పోయి కఫనీని, అంటే పొడుగైనటువంటి చొక్కాని కఫనీ అంటారు, ఆ కఫనీని పైకెత్తి ఈ విధంగా అడిగారట. ఏమన్నారు? మహనీయుని వలె ఏల నటిస్తున్నావు నువ్వు, తెలిసిన వాని వలె ఏల కూస్తున్నావు, ముసలి హాజీ వలె నటించుచున్నావేలా, ఖురాను ఇట్లే పారాయణ చేస్తున్నావా, మక్కా యాత్ర చేశానని గర్వించి నన్ను కనుక్కొనలేకుండా ఉన్నావా, నువ్వు అన్ని తీర్థయాత్రలు చేస్తే నేనెవరో నువ్వు గుర్తించాలి కదా, మరి నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు అని అడిగారనమాట. ఆ విధంగా తిట్టినందుకు హాజీ గాబరా పడ్డాడు. బాబా మసీదుకు వెళ్ళిపోయారు. కొన్ని గంపల మామిడి పళ్ళను తీసుకొని హాజీకి పంపించారు. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులోంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టారు. అప్పటి నుంచి హాజీ తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వస్తూ ఉండేవారు. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇస్తూ ఉండేవారు. బాబా దర్బార్లో అతన్ని కూడా చేర్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ హాజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మసీదుకి వచ్చి వెళ్తూ ఉండేవారన్నమాట. ఈ విధంగా ఆ భక్తుడిని అనుగ్రహించారు. ఆ తర్వాత బాబాకు పంచభూతములు కూడా స్వాధీనమైనవి అని తెలియచేయటానికి 2 విషయాలను వర్ణించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను అని చెప్తున్నారు గ్రంథకర్త. ఏంటి ఆ విషయాలంటే, ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. గాలి తీవ్రంగా వీచింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసింది. కొంతసేపటిలో నేలంతా కూడా నీటిలో మునిగిపోయింది. జీవకోటులన్నీ, పక్షులు, జంతువులు, మనుషులు ఎంతో భయపడిపోయారు. తలదాచుకొనడానికి అందరూ మసీదులో ప్రవేశించారు. షిరిడీలో అనేక స్థానిక దేవతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళని ఆదుకొనలేదు. బాబాగారే ఆదుకున్నారు. కావున వాళ్ళందరూ కూడా తుఫానును ఆపివేయండి అని బాబాని వేడుకొన్నారు. బాబా వారి భక్తికి మెచ్చుకొని బాబా మనస్సు కరిగి వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఈ విధంగా గర్జించారట. ఏమని గర్జించారు? ఆగు ఆగు, నీ కోపం తగ్గించు, నెమ్మదించు అని అరిచారట. కొన్ని నిమిషాల్లో వర్షం తగ్గిపోయిందిట. గాలి వీయడం కూడా మానేసింది. తుఫాన్ ఆగిపోయింది. చంద్రుడు ఆకాశంలో కనిపించాడు. ప్రజలందరూ కూడా ఎంతో సంతృష్టి చెంది వారి వారి గృహాలకి చక్కగా వెళ్ళిపోయారు. ఇంకొక సంఘటన ఇలాంటిదే ఇంకోటి చెప్తున్నారు. అదేంటి? ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం ధునిలోని మంట అపరిమితంగా లేచిందట, బాగా పైకి లేచిందట. మసీదు వెన్ను పట్టీల వరకు పోవునట్లు కనిపించింది. అంటే బాగా పైకి, తర్వాత మన కప్పుకు కూడా అంటుకుందనమాట. అంత బాగా పైకి వచ్చిందట. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయడానికి తోచలేదు. బాబాతో ధునిలో నీళ్లు పోయమని కానీ మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహా ఇచ్చుటకు కానీ వాళ్ళు భయపడ్డారు. ఎందుకని? ఆ ధుని యోగశక్తితో వెలిగించింది కదా, అందులో మంట వేయమని కానీ అది నీళ్లు పోయమని కానీ ఆర్పటానికి ఏదైనా ప్రయత్నం చేయమని చెప్పడానికి భయపడ్డారు అందరూ. ఏమి జరుగుతున్నదో బాబా వెంటనే గ్రహించారు. తన సటకాను, అంటే పొట్టి కర్రని తీసి దగ్గరున్న స్తంభంపై కొడుతూ దిగు దిగు, శాంతించు అని చెప్పి అన్నారట. అక్కడికి వెళ్ళి ఆ సటక ఉన్న పటాన్ని పెట్టుకుంటే ఇంట్లో ఏమీ ఉండవు, ఏ లోటు ఉండదు అని కూడా చెప్తారు.
ఈ గ్రంథాల్లోనే ఎక్కడో ఓ చోట చదివాను నేను. అందుకని చాలామంది ఇళ్లలో కూడా చూశాను నేను అది. బాబా గారు సటకా పట్టుకుని ఉన్నటువంటి ఆ చిత్రాన్ని పెట్టుకుంటే ఏ లోటు ఉండదు. అంటే ఆయన అది కొట్టే కదా, బిజిలీ ఉంది అని చెప్పి అతనికి చాందుపాటలకి ఆ గుర్రాన్ని చూపిస్తారు, అతనికి నిప్పునిస్తారు చుట్ట వెలిగించుకోవడానికి, దాహం ఇస్తే మంచినీళ్ళని ఇస్తారు రాయి మీద కొట్టి, ఇలాగ ఆయన సటకాతోనే చేస్తారు కదా. అందుకని ఆ సటకా ఉంటే ఏది కావాలంటే అది లభిస్తుంది అన్నమాట. అందువల్ల దేనికి లోటు ఉండదు అని చెప్పి నేను చదివాను. చాలామంది ఇళ్లలో కూడా చూశాను ఇది. అట్లా ఉంటే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే చాలామంది చెప్పగా విన్నది చెప్తున్నాను అనమాట. అలాగా ఆ కర్రను తీసి దగ్గర ఉన్న స్తంభంపై కొడుతూ దిగు దిగు శాంతించు అని చెప్పి అన్నారట. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోతూ కొన్ని నిమిషంలో ధుని చల్లబడి మామూలుగా ఉండే దానిలాగా శాంతించిందట అది. ఇట్టి వాళ్ళు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారిని ఎల్లా కూడా రక్షించును. అంతే కదా, ఆయన ఏది కోరితే నీవే తప్ప ఇతప్పరం బెరుంగా అని చెప్పి అన్నట్టు ఆయన పాదాల మీద పడితే ఆయనే రక్షిస్తాడు మనని. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేస్తారో వారు కష్టముల అన్నింటి నుండి కూడా విముక్తులగుదురు. ప్రత్యేకించి దీనికే చెప్పారు కదా, ఫలశ్రుతి కొన్నిటికి ప్రత్యేకంగా చెప్తారు అంటే అది చాలా ఫలితం ఉంటుంది, చాలా మహిమ ఉన్నటువంటిది అని చెప్పి అర్థం అన్నమాట. పురాణాల్లో కూడా మొత్తం అన్నిటికీ ఫలశ్రుతి చెప్పరు, కొన్ని అధ్యాయాలకి ఫలశ్రుతి చెప్తారు. అలాగే దీనికి ఈ అధ్యాయంలోని ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ కథలను నిత్యం పారాయణ చేసుకుంటారో వారు కష్టముల అన్నింటి నుండి విముక్తులవుతారు అని చెప్తున్నారు. అంతేకాదు సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును కూడా పొందుతారు. వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తుదకు కోరికలను విడిచిన వారే మోక్షాన్ని కూడా సంపాదిస్తారు అని చెప్తున్నారు. ఈ అధ్యాయాన్ని ముగించుకోవడానికి ముందు ఎప్పట్లాగానే ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. బాబాకి సంబంధించినటువంటి సాంప్రదాయాల్లో 3 సాంప్రదాయాలు ముఖ్యమైనవి ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఆ 3 ఏంటి? ధుని, దక్షిణ, ధూళి దర్శనం. ఈ 3 ఆయన సాంప్రదాయాలు. అందులో ధుని గురించి మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. ఈరోజు దక్షిణ గురించి చెప్పుకుందాం. అదేంటంటే దక్షిణ, దీనికోసం మన అందరికీ తెలుసు. చిన్నగా చెప్పాలి అంటే మనం ఏదైనా వ్రతాలు నోములు చేయించుకుంటాం కదా, చేయించుకున్నప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తాం. అలా దక్షిణ ఇవ్వకుండా ఏ కార్యం జరిపించుకున్నా దాని ఫలితం మనకి దక్కదు, చేసిన వారికి మిగిలిపోతుంది. అలాగే మనం శారీరకంగా శ్రమించి సంపాదించిన ధనం దానం రూపంలో కొంత వ్యయపరిస్తేనే మన కర్మలు తొలగుతాయి. అందుకే బాబా మన దగ్గర నుండి దక్షిణ అడిగి తీసుకుని మరీ మన కర్మలను బాబా స్వీకరిస్తున్నారు. ఆయన భిక్షాటన రూపంలో కానీ దక్షిణ రూపంలో కానీ మన నుంచి అడిగి తీసుకుంటున్నారు. అంటే మనం చేసినటువంటి పాపకర్మలను ఆయన స్వీకరించి మనకి పుణ్యాన్ని చేకూరుస్తున్నారనమాట. మన కర్మలను బాబా స్వీకరిస్తున్నారు. అంతేకాని బాబాకి ధనంతో ఎటువంటి అవసరం లేదు. ఇటువంటి దైవం గురువు లభించడం మన పూర్వజన్మ సుకృతం. అందుకని ఇందులో మనకి ఏంటంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి అనేది తెలిసింది కాబట్టి ఆ దక్షిణలో కూడా మనం శక్తి వంచన లేకుండా చేయాలి. ఏదో 10 రూపాయలు మనకి ఎంతో ఉన్నప్పటికీ కూడా ఒక సినిమాకి వెళ్తే బోళ్ళంత ఖర్చు పెడతాము. అందులో కనీసం 10వ వంతు కూడా దక్షిణ రూపంలో బ్రాహ్మణులకి ఇవ్వలేకపోతున్నారు. అలా కాదు, మనకి ఉన్నంతలో వాళ్ళు సంతృష్టి చెందేలాగా బ్రాహ్మణులు ఎంతో కష్టపడి ఇంటికి వచ్చి పూజ అంతా చేయిస్తారు కదా. ఎంత చదివితే వాళ్ళ ఊపిరిని ఖర్చు పెట్టి పూజ చేయిస్తారు. అంటే ఎంత మాట్లాడితే మన జీవిత ప్రమాణం అంతా కూడా ఊపిరి మీద ఆధారపడింది ఉంటుంది అంటారు. అందుకే మా ఋషులు యోగులు ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఎందుకని? ఊపిరి ఖర్చు అయిపోతే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఆయుర్దాయం తగ్గిపోతే చేసుకోవాల్సిన అనుష్ఠానం చేసుకోలేము, చేరుకోవలసిన మోక్షానికి చేరుకోలేము అని బెంగ అనమాట. అందువల్ల ఋషులు యోగులు సిద్ధులు వీళ్ళు మౌనంగా ఎందుకుంటారు? అందుకని అనమాట, మన ఊపిరి ఖర్చు చేయకుండా. కానీ ఆ బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చి ఒక శుభకార్యాన్ని కానీ ఏదైనా అటువంటి కార్యాన్ని చేయిస్తున్నారు అంటే వాళ్ళ ఊపిరి ఎంత ఖర్చు అవుతుంది?
మరి వాళ్ళకి ఎలాగా జీవనం, వాళ్ళకి ఇదే జీవనం కనుక వాళ్ళు సంతృష్టి చెందేలాగా ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించింది ఇవాళ నువ్వు వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చావు అంటే అది నీకు 10 రెట్లు అవుతుంది, 100 రూపాయలు వస్తుంది. 100 ఇచ్చావు అనుకో, అక్కడ నీకు 10,000 లక్షలు వస్తాయి. ఇందులో ఏంటంటే మనం వాళ్ళు సంతృష్టి చెందేలాగా దక్షిణ ఇవ్వాలి అని చెప్పి బాబాగారు కూడా చెప్తున్నారు కదా. మనం ఏ ధనం సంపాదించినా ఎంతో కొంత పాపకార్యం చేయకుండా సంపాదించలేము. మనకి తెలియకుండా ఎన్నో చేస్తూ ఉంటాం. అవన్నీ పోవాలి అంటే కనీసం దక్షిణ రూపంలో భగవంతుడికి అక్కడ హుండీలో వేసేది కూడా అలా ఆలోచించి చక్కగా వెయ్యాలి, బ్రాహ్మణులకి ఇవ్వాలి అని మన బాబాగారు ఈ దక్షిణ రూపంలో ఆయన భిక్ష స్వీకరిస్తున్న దాని ద్వారా కూడా మనకి తెలియచేస్తున్నారనమాట. ఇంత మహత్తరమైనటువంటి విధానాన్ని మనకి తెలియచేశారు ఆయన సద్గురువు పరమాత్మ. కనుక ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ దీంతో మనకు ఈ అధ్యాయాన్ని సంపూర్తి చేసుకుందాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.